పుష్ప రిలీజ్ అయింది, ఒక నిండు ప్రాణం పోయింది కదా, ఏం చెప్తావు బ్రో? యాక్చువల్గా ఆ రోజు మనం థియేటర్స్ అందరం, నేను కూడా వెళ్ళినా సంధ్య థియేటర్కి. బట్ ఏంటంటే మేము ఫస్ట్ డే ఫ్యామిలీతో ఎప్పుడు వెళ్ళకూడదు బ్రో, అది ఫస్ట్ రాంగ్. ఈ మీద రాంగ్ ఉంది. బట్ ఇంకోటి ఏంటంటే బన్యన్న కూడా ఈ ఇన్సిడెంట్ జరిగింది తెలుసు, బన్యన్నకి తెలుసు. బట్ బన్యన్నకి తెలిసిన తర్వాత కూడా ఏదో ఒక వాళ్ళ ఇంటికి వెళ్ళి లేకపోతే మాట్లాడడం లేకపోతే హెల్ప్ చేయడం కానీ ఏదో ఒకటి చేయాలి. ప్రస్తుతానికి ఇప్పుడు ఇనిషియల్ పోస్ట్ కూడా చేయలే. మన రష్మిక మందన్ గారు చేశారు, నేను చూసాను. ఇలా జరిగింది, సారీ అని చెప్పారు. ఓకే, వాళ్ళ గురించి ఓకే. కానీ బన్యన్న ఇంత ఫ్యాన్సే చెప్తున్నాను నేను, ఎందుకంటే ఇది ఒకరికి చాలా పెద్ద ఇన్సిడెంట్ జరిగింది, ఒకరు చనిపోయినారు, చాలా బాధ కారణం ఇది. బట్ ఏదైనా ఒక హెల్ప్ చేయాలని నేను కోరుకుంటాను. అంటే నువ్వు అల్లు అర్జున్ ఫ్యాన్ వా? అవునన్న, బన్యన్ ఫ్యాన్స్. ఓకే, చూసాము ఆ రోజు సంధ్య థియేటర్ కాడికి వేల మంది వచ్చారు. బట్ అంటే ఒక కన్న తల్లి ప్రాణం పోయింది, ఏ విధంగా చూడొచ్చు? తప్పు ఎవరిది అంటారు అన్న? తప్పు అంతే, నేను బన్యన్కి తప్పు అని చెప్పను. వీళ్ళు డేట్ అంతే. ఫ్యామిలీ ఇప్పుడు మనం సినిమా కొత్త రిలీజ్ అయినప్పుడు మనం ఫ్యామిలీతో ఎప్పుడు వెళ్ళకూడదు, ఓకేనా? ఫ్యామిలీతో ఎప్పుడు వెళ్ళాలి? ఒక 10 days తర్వాత వెళ్ళాలి. ఇంత జనాలు ఉన్నారు, పోలీస్ సెక్యూరిటీ లేదు, ఏం లేదు, ఎట్లా చేస్తాం చెప్పండి? అందుకే నేనేమంటున్నా అంటే అంత పెద్ద హీరో రావడం కరెక్టే అంటారా? హీరో అంతే. హీరో ఎందుకు వచ్చాడంటే 3 సంవత్సరాలు సినిమా తీశాడు. ఆయన సినిమా ఆయన చూసుకుని రావడం తప్పేం, రావాల్సిందే. ఆయన వచ్చి ఆయన పని ఆయన చేసిండు. బట్ ఈ రోజు నువ్వు వెళ్ళాలని ఏం లేదు కదా, 10 రోజుల తర్వాత కూడా వెళ్ళచ్చు కదా. ఫ్యామిలీ చిన్న బాగు పట్టుకొని సినిమా చూడడానికి అవసరమా? ఇదే నేను అంటున్నా. ఏంటంటే ఒక విషయం, ఇది తప్పు, కరెక్ట్ కాదు. అంటే చాలా వరకు ధర్నాలు జరుగుతున్నాయి అక్కడక్కడ, ఇలా ఏదో ఒకటి చేయాలి అని, న్యాయం చేయాలి అని. ఏం చెప్తారు మీరు అల్లు అర్జున్ గారికి? ఏం చెప్తారు? యాక్చువల్లీ ఏమంటే నాకు ఒకటే నేను చెప్తున్నాను ఏంటంటే, ఒక బన్యన్న ఫ్యాన్స్గా బన్యన్న ఈ ఇన్సూరెన్స్ పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళింది, పక్క హెల్ప్ చేస్తాడని అంటున్నాను నేను. ఆల్రెడీ పక్క హెల్ప్ చేస్తారు, ఆయన విన్నాడట, ఆల్రెడీ విన్నారు, చూశారు కూడా వీడియోలు ఇవన్నీ జరిగినాయి. బట్ నేను ఏంటనుకున్నది, ఆల్రెడీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏదో ఒకటి మాట్లాడి అమౌంట్ విషయాలు హెల్ప్ చేస్తానని చెప్పిండు, పక్కా చెప్పిండు. చేస్తారంటారా అల్లు అర్జున్ హెల్ప్? వాళ్ళకి 100% చేస్తాడన్న. ఎందుకంటే సినిమా ఫస్ట్ డే రిలీజ్ రోజు అల్లు అర్జున్ గారు తప్పేం లేదు. నార్మల్గా అయితే కొంచెం సెక్యూరిటీ పెట్టుకొని వచ్చి ఉంటే బాగుండు, వాళ్ళు ఇన్ఫార్మ్ చేయలేదు కాబట్టి అలా అయిపోయింది. ఓకే, సరే, జరిగింది ఏదో జరిగిపోయింది, వాళ్ళ ఫ్యామిలీని దగ్గరికి వెళ్ళలేదు, వాళ్ళతో ఏం మాట్లాడలేదు, అది చాలామంది ధర్నాలు చేస్తున్నారు కదా, దీని నుంచే ఎలా చూడచ్చు? అల్లు అర్జున్ గారు కొంచెం అంటే ఆయన ఇప్పుడు కొంచెం బిజీలో ఉన్నారు కదా, మూవీ బిజీలో, అలా అని ఆయనకి తెలిసి ఉండదు. తెలిస్తే మాత్రం తప్పకుండా హెల్ప్ చేస్తారు. అంటే చాలా వరకు నెగిటివ్ జరుగుతుంది కదా, ఇలా అల్లు అర్జున్ గారు అలా అని, ఏం చెప్తారు దాని గురించి? అంటే ఇప్పుడు జనాలు చెప్తూనే ఉంటారు, లైక్ హేటర్స్ అలా ట్రోలింగ్స్ చేస్తూ ఉంటారు, కానీ ఆయన దూసుకుపోతారు. ఓకే, అంటే ఎవరు ట్రోల్ చేస్తుండొచ్చు? లైక్ అంటే వేరే హీరోస్ ఫ్యాన్స్ ఉంటారు, అలా వాళ్ళు ట్రోల్స్ చేస్తారు. అలా అల్లు అర్జున్ గారికి ఏం చెప్తారు ఈ ఇష్యూ నుంచి? వాళ్ళని ఆదుకోమని చెప్తారు, ఏం చెప్తారు? వాళ్ళని ఆదుకొని కొంచెం హెల్ప్ చేస్తే మంచి.